హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం ఎప్పటిలాగానే రోజువారీ క్వశ్చన్ చూద్దాము. ఉదాన్ స్కీమ్కి సంబంధించి ఈ ఇచ్చినటువంటి క్వశ్చన్, ద స్కీమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years కాదు, 10 years వరకే. సో కాబట్టి ఇది తప్పు, మిగతావన్నీ కరెక్ట్. ఇక ఈరోజు టాపిక్లో నిన్న మనకి న్యూస్ పేపర్లో కనిపించింది, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక 2023-24 నీతి ఆయోగ్ దీన్ని ప్రచురిస్తుంది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఒక ట్యాగ్లైన్ కూడా ఇచ్చింది, టువర్డ్స్ వికసిత్ భారత్ సస్టైనబుల్ ప్రోగ్రెస్ ఇంక్లూజివ్ గ్రోత్. సో నరేంద్ర మోడీ గారు ఎక్కడ చెప్పినా కూడా 2047వ సంవత్సరానికల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి, వికసిత్ భారత్గా మార్చాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాన్నే ఇక్కడ వాడారు. దాంతోపాటుగా ఈ వికసిత్ భారత్ అనేటటువంటిది అంటే అభివృద్ధి చెందిన భారతదేశం ఎలా పడితే అలా రాకూడదు, సమ్మిళిత వృద్ధితో రావాలి. అంటే ఇంక్లూజివ్ గ్రోత్, అంటే వృద్ధి తాలూకా ఫలాలు అందరికీ అందాలి. అంటే అది ఒక ముఖేష్ అంబానీ గారికో లేదని అనుకుంటే అదానీ గారికో కాకుండా ఈ వృద్ధి, ఆర్థిక వృద్ధి తాలూకా ఫలాలు వ్యక్తులందరికీ కూడా తమ తమ కష్టాలను బట్టి తమ కష్టాన్ని బట్టి అందాలి. అలాగే సస్టైనబుల్ ప్రోగ్రెస్, అలాగే మనకు జరుగుతున్న వృద్ధి అంతా కూడా సుస్థిరంగా ఉండాలి. అంటే పర్యావరణం అనేటటువంటిది పాడవకూడదు. సో సస్టైనబుల్ ప్రోగ్రెస్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేటటువంటి నినాదంతో ఈ యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది. అయితే భారతదేశంలో చేస్తున్నటువంటి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసినటువంటి గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్తో అనుసంధానమయ్యే ఉంటుంది. సో దీనికి సంబంధించి అసలు ఎస్టీజీ ఇండెక్స్ మొత్తం పలికితే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి షార్ట్కట్ వేద్దాం. ఎస్డీజీ ఇండెక్స్ అంటే ఏంటి, ఈ ర్యాంకింగ్ ఎలా చేస్తారు, రిపోర్ట్లో ఏం చెప్పారు, ఇందులో భారతదేశం సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి, దీనికి సంబంధించి కంక్లూజన్ ఏముంది అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనే ఒక చిన్న కాన్సెప్ట్ అందులో రాశారు. అదేంటనేది చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుంది అంటే ఇటీవల కాలంలో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల భారతదేశానికి సంబంధించి ఈ నివేదిక 2023-24 రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో డిస్పైట్ గ్లోబల్ ఛాలెంజెస్, అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే నిన్న కూడా IMF ఫోర్కాస్ట్ ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు కేవలం 3.2% ఉంటుందని చెప్పింది. కానీ భారతదేశంలో వృద్ధి రేటు మాత్రం దాదాపుగా 7-8% వరకు వెళ్ళొచ్చని చెప్పింది. అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చే వృద్ధి రేటు కన్నా భారతదేశంలో వచ్చేటటువంటి వృద్ధి రేటు ఎక్కువ. అంటే ప్రపంచవ్యాప్తంగా సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి సామర్థ్యం భారతదేశానికి ఉంది. ఇన్ని సామర్థ్యాలు ఉన్నటువంటి భారతదేశం ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణలో కూడా మిగతా దేశాల కన్నా ముందుంది. మిగతా దేశాలు పర్యావరణ పరిరక్షణలో వెనకబడుతున్నటువంటి సందర్భంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అయినప్పటికీ కూడా, యాక్చువల్గా అలా అనకూడదు, ఎమర్జింగ్ ఎకనామీ అనాలి. అలా ఉన్నప్పటికీ కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ఎంతగానో ప్రాముఖ్యతను ఇస్తోంది. అయితే ఇందులో భాగంగా అసలు ఎస్డీజీ ఇండెక్స్ అనేటటువంటి దాన్ని 2018లో ప్రారంభించారు. ఇది ఏం చెప్తుందంటే మనందరికీ తెలుసు, యుఎన్కి సంబంధించి 2015 నుండి 2030 ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం తర్వాత, ప్యారిస్ ఒప్పందం తర్వాత ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా వాళ్ళ జాతీయ విధానాలలో పొందుపరచాలి అనేటటువంటి దాన్ని దేశాలన్నీ ఒప్పుకున్నాయంటే లీగల్లీ బైండింగ్ ఏం కాదు, ఇట్ ఈస్ జస్ట్ వాలంటర్లీ యాక్సెప్టెడ్ నామ్స్ అనమాట. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17, దీని మీద ఎన్నో క్లాసులు చెప్పాను, లాజిక్స్ కూడా చెప్పాను. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా నెరవేర్చడానికి ఉన్న 193 దేశాలు, యుఎన్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17ని కూడా వాళ్ళ జాతీయ విధానాలలో భాగంగా అనుసరించాలి. దాని ద్వారా భూమి ఇబ్బంది పడకుండా మనందరం హ్యాపీగా బ్రతకడానికి కావాల్సినటువంటి వాతావరణం ఇవన్నీ కూడా అనుయోగ్యంగా ఉంటాయి. దీనికి సంబంధించి దేశాలు పోటీ పడుతున్నాయి ఆబ్వియస్గా. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 17 లక్ష్యాలు ఉన్నాయి. ఏ దేశం ముందు చేరుకుంటుంది అనేది UNDP ఆల్రెడీ ర్యాంకింగ్లు ఇస్తుంది. కానీ నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే ఈ ఎస్డీజీ ఇండెక్స్లో ఉన్నటువంటి ఎస్డీజీ గోల్స్లో ఉన్న 17 గోల్స్, అంటే 17 లక్ష్యాలను దేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా చేరుకుంటున్నాయి, వీళ్ళ మధ్య ఎలా ఉంది ఈ పోటీ అనేటటువంటి చెప్తుంది. అంటే కాంపిటీషన్ అమాంగ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇది యునైటెడ్ నేషన్స్ అలాగే నీతి ఆయోగ్ కొలాబరేషన్తో జరుగుతుంది. అయితే అదే ఇండియా అండ్ యునైటెడ్ నేషన్స్, ఇండియా నుంచి ఈ నీతి ఆయోగ్ అనేటటువంటిది కొలాబరేటివ్ పార్టీ. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటారు. అందులో 113 ప్రామాణికాలను తీసుకొని నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటి దాని ఒకటి ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో వస్తుంది. దీనికి అనుసంధానించి ఈ ర్యాంకింగ్ వివరాలను అందజేస్తారు.
సో ఈ ర్యాంకింగ్ వివరాలు అనేటటువంటివి ఎలా చేస్తారు అంటే 0 నుంచి 100 స్కోర్ ఉంటుంది. అంటే మీరు చూడండి ఎస్డిజి ఇండెక్స్ స్కోర్ వేరు, జనరల్గా మనం చెప్పేటటువంటి ఈ యొక్క ఇండెక్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో వచ్చేటటువంటి ఈ ప్రమోటెడ్ స్కోర్ వేరు. అంటే జనరల్గా ఇక్కడ ఏం చెప్తాడంటే 0 నుంచి 100 ఉంటుంది. హయ్యర్ ద డిస్టెన్స్ టు ద టార్గెట్, హయ్యర్ ద స్కోర్ ఆఫ్ ఎ స్టేట్, గ్రేటర్ ద డిస్టెన్స్. అంటే ఏ రాష్ట్రానికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళ టార్గెట్కి దూరంగా ఉన్నారని చెప్తాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అది రివర్స్ అవుతుంది. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే ఏ దేశం అయితే 100 స్కోరు 100కి సాధించిందో ఆ దేశం మొత్తంగా ఆ పర్టికులర్ గోల్ని రీచ్ అయినట్టు. అంటే నో పోవర్టీ అని ఉంది, పేదరిక నిర్మూలన. ఏ దేశమైనా 100కు 100 సాధించింది అనుకోండి, ఆ దేశంలో పేదరికం లేదని అర్థం. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్. ఇందులో మనకు 4 ఉంటాయి. యాస్పిరెంట్స్ 0 నుంచి 49 స్కోర్ వచ్చిన వాళ్ళని యాస్పిరెంట్స్ అంటారు. పర్ఫార్మర్ అంటే కొంచెం పర్వాలేదు, 50 నుంచి 64 మధ్య. ఫ్రంట్ రన్నర్ అంటే బాగా పరిగెడుతున్నాడు వీడు, 65 నుంచి 99 మధ్య. అచీవర్ కంప్లీట్గా ఆ గోల్ని సాధించినటువంటి వ్యక్తిని అచీవర్ అని అంటారు. ప్రస్తుతానికి మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు యాస్పిరెంట్స్ లేరు, అచీవర్స్ లేరు, ఉన్నదల్లా పర్ఫార్మర్స్, ఫ్రంట్ రన్నర్సే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏం చెప్తోంది అంటే దేశాలకి సంబంధించి ఇండియాస్ కాంపోజిట్ ఎస్డిజి స్కోర్ అనేటటువంటిది 2018లో 57 ఉంటే 71కి పెరిగింది. అంటే మనం బాగానే చేస్తున్నాంగా. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 17 లక్ష్యాల్లో భారతదేశం బాగానే ముందుకెళ్తోంది. రాష్ట్రాలకు సంబంధించి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అక్కడ కూడా 57 నుంచి 79 స్కోర్ మధ్య రాష్ట్రాలన్నీ కూడా ఉన్నాయి. 32 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ 2 కలిపి, అంటే మనకు ఉన్నవి మొత్తం 36 కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్రాలు. అందులో 32ని తీసుకుంటే ఇందులో ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో 10 కొత్త రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 2018-2023 మధ్య ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ అంటే బాగా వేగంగా పరిగెడుతున్నటువంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ముందుంది, స్కోర్ 25 పెంచుకుంది పాయింట్లు. జమ్మూ కాశ్మీర్ 21 స్కోర్ పెంచుకొని 2వ స్థానంలో ముందుంది. ఉత్తరాఖండ్ 19 స్కోర్ పెంచుకొని ఫ్రంట్ రన్నర్స్ రేస్లో కొంచెం బాగానే ఉన్నాయి. అంటే స్కోర్ని పెంచుకున్నటువంటి రాష్ట్రాలు అత్యధికంగా వీళ్ళు 3 ఉన్నారు. కొత్త న్యూ ఫ్రంట్ రన్నర్స్, కొత్తగా ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీలోకి వచ్చిన రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. సో కాబట్టి ఇలా మనల్ని ఎగ్జామినేషన్లో బిట్ల రూపంలో అడగచ్చు. ఒకవేళ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి ఏదైనా ప్రశ్న వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రాస్తే మీకు చాలా సపోర్టివ్ పాయింట్గా అది మీకు ఉంటుంది. దానివల్ల మీకు మార్క్స్ చాలా అద్భుతంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఇలాంటి పాయింట్లు ఎవరు గుర్తుపెట్టుకోలేరు, గుర్తుపెట్టుకున్నా రాయరు. సో కాబట్టి అది మనం చూడొచ్చు. సో భారతదేశానికి సంబంధించి స్కోర్ చూస్తే గతంలో 57 ఉన్నటువంటిది ఇప్పుడు 71 స్కోర్కి పెంచుకుంది. అంటే పర్వాలేదు, మనం జాగ్రత్తగా ముందుకెళ్తున్నాం. అయితే ఇందులో మనం తీసుకున్న అచీవ్మెంట్స్లో కొన్ని గోల్స్ కనుక చూస్తే పేదరిక నిర్మూలనలో 2020-21లో 60 స్కోర్ ఉంటే ఇప్పుడు 72కి పెరిగింది. ఇందులో భాగంగా బహుళ పేదరిక సూచికకు సంబంధించి 2015-16లో 24% ఆ బహుళ పేదరిక సూచిక ఉంటే ఇది 11%కి తగ్గింది 2022-23 లెక్కలతో. అలాగే ఆరోగ్యానికి సంబంధించి 52 నుంచి స్కోర్ 77కి పెరిగింది. దీనికి కారణాలు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే తెలుసు కదా. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే గర్భం దాల్చినటువంటి తల్లులు బిడ్డలు పుట్టిన తర్వాత కొంతమంది చనిపోతూ ఉంటారు, వాటికి సంబంధించి. అలాగే అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే 5 సంవత్సరాలు తక్కువ ఉన్నటువంటి వయసు తక్కువ ఉన్నటువంటి పిల్లలు చనిపోతూ ఉంటారు. ఈ నెంబర్స్ కాస్త మెరుగయ్యాయి. దీని కారణంగా ఇందులో కూడా మన స్కోర్ అనేటటువంటిది పెరిగింది. అలాగే టీకాలు వేయడంలో 93% పుట్టినటువంటి పిల్లల్ని మనం కవర్ చేస్తున్నాం. అద్భుతం కదా. ఇంత పెద్ద దేశంలో 93% కవర్ చేయడం అంటే పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కవర్ చేశాయంటే ఒక అర్థం ఉంది. వాళ్ళకి ఈడ్చి కొడితే జనాభా ఎంత ఉంటుంది? 35 కోట్లు ఉంటుంది. మన దేశంలో 144 కోట్లు లేటెస్ట్ డేటా ప్రకారం. సో అంటే మిగతా దేశాల కన్నా 100 కోట్లు ఎక్కువ చైనాని పక్కన పెడితే. అట్లాంటి దేశంలో 93% ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. అందుకే ఈ దేశాన్ని నడపడం చాలా కష్టం. మొలకిరీటమే రాజకీయ నాయకుల తాలూకా పని. అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే గర్భం దాల్చినటువంటి స్త్రీలు పిల్లల్ని కనేటప్పుడు ఇళ్లల్లో మంత్రసానుల దగ్గర కాకుండా హాస్పిటల్స్లో కనడం అనేటటువంటి దాన్ని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటాం. ఒకప్పుడు ఇది 60% వరకే ఉండేది, కానీ అలాంటిది ఇప్పుడు 97.8% వరకు వచ్చిందట. సో ఈ కారణం చేత గోల్ నెంబర్ 3 హెల్త్ అండ్ వెల్బీయింగ్లో కూడా మనం అద్భుతంగా రాణించాం.
అలాగే క్లీన్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్, శానిటేషన్కి సంబంధించి కూడా అద్భుతమైనటువంటి స్కోర్ పెరిగింది. ఎందుకంటే ఇంతకుముందు మన వాళ్ళు లండన్కి వెళ్ళేవాళ్ళు. మీరు నవ్వుకోవచ్చు, ఏం సార్ మరి ఏం సిగ్గు లేకుండా చెప్తున్నారని. చేస్తే తప్పలేదు కానీ నేను చెప్తే వచ్చిందా? ఓపెన్ డెఫెకేషన్ అనేది అసలు ప్రపంచ దేశాల్లో ఎక్కడ చేయరు. చేస్తారు, బాగా ఇబ్బందికరమైనటువంటి దేశాలు ఉంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్ల ఏమన్నా కుదరొచ్చేమో. ఇంత పెద్ద దేశంలో ఈ ఓపెన్ డెఫెకేషన్ అనేటటువంటి దాన్ని 2023, 24, 25 ఈ సమయాల్లో కూడా నిర్మూలించకపోతే చాలా కష్టం. సో కాబట్టి ఆల్ దట్ బ్యాచ్ హూ గోస్ టు లండన్ ఇది తగ్గింది దేశంలో. దాంతోపాటుగా మనం తాగేటటువంటి డ్రింకింగ్ వాటర్ అంటే సురక్షితమైనటువంటి నీరు అందుతోందట. దీనివల్ల కూడా ఈ ర్యాంక్ పెరిగింది. అలాగే అందరికీ కరెంటు, విద్యుత్ ఉత్పత్తి, దాని యొక్క పంపిణీ అనేటటువంటిది శరవేగంగా పెరిగి 2023, 24లో 96 స్కోర్ సాధించింది. అంటే దాదాపుగా మనం అందరికీ విద్యుత్ అందిస్తున్నాం దేశంలో. కేవలం 4% పాపులేషన్కి అందించట్లేదు. అయితే అందులో డెఫినేషన్స్ కొంచెం వేరుగా ఉంటాయి. ఒక ఊరిలో ఒక స్ట్రీట్ లైట్ ఉండి గవర్నమెంట్ ఆఫీసెస్కి లైటింగ్ ఉంటే దాన్ని ఎలక్ట్రిఫికేషన్ అంటారు. అది కాదు కదా, దేశంలో ఉన్న 144 కోట్ల మందికి ఎలక్ట్రిసిటీ అందాలి. ఆ లెక్కలో చూస్తే మళ్ళీ తగ్గచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఎలక్ట్రిఫికేషన్లో మంచి పురోగతి సాధిస్తున్నాము. దీనివల్ల కూడా పెరిగింది. ఎందుకంటే యూనివర్సల్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ, అందరికీ విద్యుత్ అనేటటువంటిది అందించడంలో, అలాగే క్లీన్ కుకింగ్ ఫ్యూయల్స్, వంట చేసుకోవడం కోసం ఈ గ్యాస్ ఇవన్నీ అందిస్తున్నాం. అందులో భాగంగా 96% గృహాలకు మనం ఈ రెండింటిని కూడా అందిస్తున్నాం. దాంతోపాటుగా క్లైమేట్ యాక్షన్ అంటే వాతావరణం పట్ల తీసుకునే శ్రద్ధ, ఇందులో 67 వరకే పెరిగాం 54 నుంచి. అంటే అంత అద్భుతంగా ఏం చేయట్లేదు. ఇది ఎందుకంటే బొగ్గును ఆపేసి పూర్తి స్థాయిలో పునరుత్పాదక శక్తిని కనుక చేయగలిగితే అది పెరుగుతుంది. అయితే మన దేశంలో ఇంకా అంత స్కోప్ లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ద కోల్ 52% to 55% ఉంది. ఒరిజినల్గా చూసుకుంటే ఉత్పత్తిలో మనం వాడుకునే దాంట్లో 72% ఉంటుంది కోల్. సో కాబట్టి ఇది కొంచెం తక్కువే ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్లో కూడా ఇక్కడ మీకు ఇచ్చాడు కదా నెంబర్స్. పోవర్టీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 హెల్త్ అండ్ వెల్బీయింగ్, అలాగే 11 సిటీస్ అండ్ కమ్యూనిటీసు, ఇట్లా అన్నీ చూస్తారు. 16 గోల్స్ రాస్తారు. 17ది పార్ట్నర్షిప్ కాబట్టి రాయరు. అలాగే దీనికి సంబంధించి మీరు చూస్తే డెఫినెట్గా భారతదేశం ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి వెనకడుగు వేస్తుంటే ముందుకొచ్చి వాటిని యాక్సెప్ట్ చేసింది, రాష్ట్రాలను కూడా ఒప్పించింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము నీతి ఆయోగ్ ముందు పెట్టినటువంటి ఈ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక అనేటటువంటిది భారతదేశంలో సమాఖ్య వ్యవస్థను మరొకసారి బలోపేతమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. దాంతోపాటుగా ఏం చెప్పచ్చు అంటే ఇండెక్స్ రిఫ్లెక్ట్స్ కాంప్రహెన్సివ్ నేచర్ ఆఫ్ గ్లోబల్ గోల్స్. అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఏర్పరచుకున్నటువంటి ఉమ్మడి లక్ష్యాలకు ఇది ఒక నిరూపణగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా ఇది జాతీయ విధానాలతో అనుసంధానమయ్యే ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చేస్తున్నాము అంటే దేశంలో మనకున్నటువంటి నేషనల్ ప్రయారిటీస్ను వదిలేస్తున్నామని కాదు, ఈ రెండు కలిపే విధానాలు ముందుకెళ్తాయి. సో ఆ రకంగా మనం ఇది చెప్పచ్చు. సో దీనికి సంబంధించి గతంలో 2016లో క్వశ్చన్ వచ్చింది సస్టైనబుల్ డెవలప్మెంట్. నేను కొంచెం పక్క తప్పుకుంటాను, మీరు చదువుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే భారతదేశం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రత్యేకంగా క్లీన్ ఫ్యూయల్ వాడకం మరియు వాతావరణ మార్పుల ఉపశమనానికి సంబంధించి తీసుకున్న కీలక చర్యలు ఏమిటో 200 పదాల్లో రాయండి. రోజుకు ఒక క్వశ్చన్ రాసినా కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఆన్సర్ రైటింగ్. సో కాబట్టి ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ రాయాలనుకున్నటువంటి అభ్యర్థులు ఆల్రెడీ మన శిక్షణ ప్రోగ్రాంలో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ జాయిన్. సో ఇంకా టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో కూడా ఎఫెక్టివ్గా రాయాలని అనుకునేటువంటి అభ్యర్థులు కింద నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ యూ ద డీటెయిల్స్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.